మహాకృప. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనలందరినీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి నేను అంటాను, పాత నిబంధన అనండి ఒకసారి అందరూ కూడా. పాత నిబంధనలో యావత్తు లోకము నుంచి ఇజ్రాయేలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అవునా కదా? పాత నిబంధనలో ఇజ్రాయేలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇజ్రాయేలీల్లో నుంచి క్రైస్తవులైనటువంటి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఆయన్ని వారు తృణీకరించారు, ఆయనని సిలువ వేశారు, ఆయన మాకు వద్దు అన్నారు. అందుకని ఆ రక్షణ ఎవరికి అందించబడింది చెప్పండి అమ్మా? ఎవరికి అందించబడింది? అన్యులైనటువంటి దూరస్థులమైనటువంటి మనందరికీ కూడా ఈ భాగ్యం అందించబడింది. ఆమేన్ చెప్పండి. అలాగే క్రైస్తవ్యంలో మరలా పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం, అంచుకాల దినములో తండ్రి వాగ్దానం చేసినటువంటి ఈ ఆత్మ మనకందరికీ అంగీకరించబడింది, మనకందరికీ ఆపాదించబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆత్మను విడిచిపెట్టొద్దు. నేను దరిదాపుగా 2022 నుంచి వస్తున్నాను కదా, మరి మన సంఘాన్ని కూడా చూస్తున్నాను, నిజాంపట్నం సంఘమును. మరి ప్రారంభంలో చాలా ఆత్మ అనేటువంటిది భయంకరంగా ఉండేటువంటిది. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, దైవజనులు అలా నడుస్తూ ఉంటే అలా పడిపోతూ ఉండేవారు, చప్పట్లు కొట్టేవారు, ఆరాధన చేసేవారు, ఏకీభవించేవారు, భాషలు మాట్లాడేవారు. కానీ ఆత్మ ఏది? అదైతే తగ్గిందని అనుకుంటా నేనైతే. హల్లెలూయా. విశ్వాసులు అన్నలో తగ్గలేదు కానీ, ఆయన చేస్తున్న పరిచర్యలో తగ్గలేదు కానీ, మీలో తగ్గిందని అయితే నేనైతే అనుకుంటాను. హల్లెలూయా. కాబట్టి ఆయన కంటి చూపుతో చూసినప్పుడు, ఆయన హస్తం వేయకుండానే దూరంగా ఉండి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ నిలబడి పాటలు పాడుతున్నప్పుడు ఎంతో ఉద్యోగంగా చప్పట్లు కొట్టి ఆరాధన చేసి మహిమపరిచేవారు. మరి ఇప్పుడు తగ్గింది. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి. మరొక్కసారి ఈ యొక్క సంఘము ద్వారా, ఈ యొక్క నిజాంపట్నంలో లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క ఆత్మను అనేక ప్రాంతాలకు మనం పంపించుదుముగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతిస్పందించేవారు కూడా కావాలి. అవునా కదా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కావాలి? దేవుని ఆత్మకు ప్రతిస్పందించేవారు కూడా కావాలి. ప్రతిస్పందించేవారు మనకు తగ్గిపోతున్నారేమో అని అనుకుంటా. హల్లెలూయా. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఏ ప్రాంతంలో, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇటువంటి సంఘం లేదు, ఇటువంటి దైవజనుడు లేరు, ఇటువంటి పాటలు ఆరాధన లేదు. హల్లెలూయా. ప్రేమ అసలు లేదు. మరి అన్నగారు అలాగే మరి పార్శ్వమ్మ గారు ఎంతగానో మమ్మల్ని అయితే ప్రేమించేటువంటి బిడ్డలు, చక్కగా ప్రేమిస్తారు. హల్లెలూయా. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు భోజనం చేశారా, ఉన్నారని చాలా చక్కగా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఆత్మ సంఘం మరలా తీసుకొద్దాం ఒకసారి. ఆమేన్ చెప్పండి. మీరు నన్ను, నేను మిమ్మల్ని చూస్తే ఉపయోగం లేదు. మన ఇద్దరి మధ్యలోకి ఎవరు రావాలి చెప్పండి అమ్మా? మనందరి మధ్యలోకి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు, యెరూషలేములో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నిజాంపట్నమునకు వచ్చును గాక. పాడదాం ఒకసారి. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. పాడదాం అందరు కూడా. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు. పాడాలి, మీరే పాడాలి, మీరే పాడాలి ఉద్యోగంగా. మనం వచ్చింది ఆరాధన చేయడానికి, మనం వచ్చింది ఆత్మతో నింపబడదు. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో దేవా. తల్లి మరచిన నేను అంటివే, అరచేతిలో నన్ను చెక్కుకుంటివే. పాడదాం. తల్లి మరచిన నేను, అరచేతిలో నన్ను చెక్కుకుంటివే. నీ రూపులో నన్ను మార్చుట కొరకు నీ ఆత్మతో కదిలించబడాలి. అందరూ కూడా, అందరూ కదిలించబడాలి. పాడదాం గట్టిగా ఉద్యోగంగా. ఇటువైపు చప్పట్లు వినిపించట్లా, ఏకీభవించుదాం. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో
దేవా, నా సన్నిధి నీకు తంటివే, నా కృప నీకు చాలునంటివే, నా సన్నిధి నీకు. పాడాలి వెనకాల పురుషులు, స్త్రీలు, యవనస్తులు, ఉద్యోగం. ఈ సాక్షిగా నేను జీవించుటకు నీ ఆత్మతో నన్ను నింపుము దేవా, నీ సాక్షిగా నేను జీవించుటకు నీ ఆత్మతో నన్ను నింపుము దేవా, నీ ఆత్మతో నన్ను నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము. అందరూ కూడా ఓలి బ్రాష కందల రభాష బంద ఎలి బ్రకందడ సదల రభాషద ఎలి క్రమశందల రమాధడ సద ఎలి క్రమాధడ సందల రభాషద. బలమైన కార్యములు, అద్భుతమైన కార్యములు ఈ రెండవ రోజు కూడుకలో మన పక్షముగా దేవుడు చేయులాగున ఈ నిజాం పట్టణం అంతా కూడా తన ఆత్మచేత నింపులాగున బలముగా ఆరాధన చేద్దాం, బలముగా చప్పట్లు కొడదాం, ప్రభువుకు మహిమపరచుదాం, ప్రభువుని గణపరచుదాం, ప్రభువుని మహిమపరచుదాం, భాషలు మాట్లాడదాం. ఓరి కందడ మందళ సందల ఎల్లిబ్రా కందడ బర కందల రా బాబా, ఎల్లిబ్రా బాధడ కందల రా బాబా బాబా, ఎల్లిబ్రా బాధడ కందల రా బాబా బాబా బాబా, ఎల్లిబ్రా తడ కందల రా బాషద, ఎల్లిబ్రా కందల బాబా బాబా, ఎల్లిబ్రా తడ కందల రా బాష, ఎల్లిబ్రా బాధడ సదల రా బాషద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో దాచుటకు, బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో దాచుటకు, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము, ఆత్మతో నింపుము దేవా. యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క నాయన అయా ఇదిగో పందిరిలోనికి నీ ఆత్మ దిగి వచ్చును గాక, నీ దేవదూతలు ఎప్పుడున్నను గాక, నిద్రమత్తు పోవును గాక, బలహీనత పోవును గాక, ఆత్మతోను సత్యముతోను మేమందరం నేను ఆరాధన చేయదును గాక, అద్భుతాలు జరుగును గాక, అనేకులు వచ్చుదును గాక, కదిలించబడును గాక, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యం వచ్చును గాక, జీవము లేని వారికి జీవం వచ్చును గాక, శక్తి లేని వారికి శక్తి వచ్చును గాక, బలమైన కార్యములు జరుగును గాక. ఓలా బాబా బాబా ఎల్లి బాబా బాబా ఎల్లి ప్రభాదాడ సదలారా. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చేస్తాడు దేవుడు, హల్లెలూయా. మారగా చేస్తాడు. మారగా చేసేటప్పుడు మళ్ళీ అందులో ఏమేమన్నాడు? మోషే గారికి ఒక చెట్టును చూపించారు. చెట్టును చూపించి చెప్పాలి, ఆ కొమ్మను నరికి ఎందులో వేయమన్నాడు? ఆ నీళ్లలో వేయమన్నారు. హల్లెలూయా. ఆ చెట్టు కొమ్మే సిలువా. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపరుదు. హల్లెలూయా. సిలువది వచ్చే మీకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మేము అక్కడి నుంచి వచ్చాం కదా, చాలా పాటలు వచ్చు. హల్లెలూయా. ఇప్పుడంటే అన్న దగ్గరకు వచ్చి ఆరాధన పాటలు పాడుతున్నాం, కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తెగ పాడేసేవాళ్ళు. హల్లెలూయా. మీరు ఇప్పుడు పాడితే నిద్రపోతారేమో. నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అబ్బబ్బబ్బా, ఇంకా ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఇందాక మరి తల్లిగారు పాడుతుంటే వెనకాల కొంతమంది నోరాళ్ళు ఇచ్చుకుని తెగ నిద్రపోతున్నారు. హల్లెలూయా. ఎక్కడ తీసుకుని వచ్చారు చెప్పండి? షూరు అరణ్యం దగ్గరికి తీసుకుని వచ్చారు. అక్కడ నీళ్లు చేదుగా మారిపోయినాయి. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో నీళ్లు చేదుగా మారితే, నీళ్ళు అంటే ఏంటది చెప్పాలి? లైఫ్, జీవితం. దేవుళ్ళలోనికి వచ్చే సరిపోదు, నీళ్లు మధురంగా ఉండవు, కానీ మారాగా మారిపోతాయి. హల్లెలూయా. నయోమి జీవితం ఎలా మారిపోయింది? మారాగా మారిపోయింది. మోయాబు దేశం వెళ్ళి ఏదో సంపాదించుకుంది, ఏదో చేద్దాం అనుకుని వెళ్ళారు. భర్తను పోగొట్టుకుంది, పిల్లలు పోగొట్టుకుంది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో జరిగించేది కేవలం దేవుడు మాత్రమే, నడిపించేది కేవలం దేవుడు మాత్రమే, ఆదరించేది కేవలం దేవుడు మాత్రమే. మనం పాట పాడతాం కదా, ఎన్ని తలచిన వినుట వలన విశ్వాసము కలుగుతుంది. క్రీస్తు గురించినటువంటి మాటలు మాత్రం నీ చెవిలో పడాలా. క్రీస్తు గురించిన మాటలు పడితే, ఒక ఆవిడ మా మందిరంలో కూర్చుంటుందండి, మధ్యలో కూర్చుంటుంది. వాక్యం ప్రారంభించినట్టు మధ్యలో కూర్చుంటుంది. వాక్యం అయిన తర్వాత గోడ దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు గోడ దగ్గర ఉంటుంది? జ్ఞానమును కలిగి ఉందము గాక.
ఈ తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆజ్ఞలు పాటించినప్పుడు వస్తుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రం బైబిల్ను దివారాత్రులు ధ్యానం చేసినప్పుడు వస్తుంది. ఆమేన్ చెప్పండి. కాబట్టి దేవుడు ఎందుకు అలా పరీక్షిస్తున్నాడు అని అంటే, ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన కట్టడలన్నిటినీ ఆయన దృష్టికి ఏమైనా చేయాలి చెప్పాలి. ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడలా చెప్పాలి. అనుసరించి నడిచిన ఎడలా ఐగుప్తీయులకు ఏది కూడా నేను నీకు రానియను. నీకు స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. హల్లెలూయా. వెనుకను ముందును కాపే చుట్టూ నన్ను ఆవరించవు, వెనుకను ముందును కాపే చుట్టూ నన్ను ఆవరించవు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించవు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించవు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, ఆవరించవు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించవు. కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. హల్లెలూయా. తర్వాత 16 అధ్యాయం మొదటి వచనం చదవండి. 16 అధ్యాయం మొదటి వచనం. ఇజ్రాయేలీల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యము దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఏలీము దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశము నుంచి ఎర్ర సముద్రం నుంచి షూరు అరణ్యం, షూరు నుంచి మారా నుంచి ఏలీము దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఏలీము దగ్గరకు వచ్చారు. ఏలీము అనగా సంతోషము, ఏలీము అనగా ఆశీర్వాదము, ఏలీము అనగా సమృద్ధి. అంటే చూడండి, పరీక్ష తర్వాత ఆజ్ఞల తర్వాత ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తారు? దేవుడు పరీక్షిస్తారు నిన్ను. ఆ పరీక్షలో నెగ్గినట్లయితే తర్వాత ఆజ్ఞలు ఇస్తారు. ఆజ్ఞల మార్గాన్ని నువ్వు అనుసరించినట్లయితే నీకు ఆశీర్వాదం ఇస్తారు. ఏలీము దగ్గర 12 నీటి ఊటలు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఏలీము దగ్గర 12 నీటి ఊటలు ఉన్నాయి. ఉందా మాట? 16 వచనం 27 అంట. ప్రజలలో కొందరు 7వ దినమున దానిని కాదు 15:27 తరువాత వారు ఏలీముకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు అక్కడనే ఉండిను. హల్లెలూయా. 12 నీటి ఊటలు 12 గోత్రాలకు సాదృశ్యము. నీకు కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారు అంతమందికి ఆశీర్వాదం వచ్చును గాక. నీ రక్త సంబంధికులు ఎంతమంది అయితే ఉన్నారు అంతమందికి ఆశీర్వాదం వచ్చును గాక. నీ సంఘ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు అంతమందికి ఆశీర్వాదం వచ్చును గాక. 12 నీటి ఓటలు 12 గోత్రాలు కూడా సమృద్ధి అయినటువంటి స్థితిని దేవుడిచ్చారు. హల్లెలూయా. తర్వాత అక్కడ ఎన్నున్నాయి? 70 ఈత చెట్లు. ఇజ్రాయేలీల్లో పెద్దలు ఎంతమంది అని అంటే 70 మంది. ఇజ్రాయేలీలు పెద్దలు ఎంతమంది? 70 మంది. మోషే గారిని చెప్పాడుగా దేవుడు, నాకు ఇజ్రాయేలీల పెద్దలను ఏర్పాటు చేయండి అన్నప్పుడు 75 మంది పెద్దల్ని ఏర్పాటు చేశారు. హల్లెలూయా. కాబట్టి చిన్నవారికి పెద్దవారికి మీ ఇంట్లో ఎవరున్నా సరే అందరికీ కూడా ఆశీర్వాదం దీవెన వచ్చును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి ఐగుప్తు దేశము నుంచి అనగా లోకము నుంచి నువ్వు దేవునిలోనికి వస్తే అంటే బాప్తిసం తీసుకుంటే సరిపోదు. బాప్తిసం తర్వాత నీకు మారాలంటే అనుభవాలు వస్తాయి. మారాంటి అనుభవం నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? ఏలీము దగ్గరకు రావాలి. ఆజ్ఞలు పాటించి ఏలీము దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నీకు సమృద్ధి ఇచ్చును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఇజ్రాయేలీలకు మోషే నాయకుడిగా ఉన్నారు. ఇజ్రాయేలీలు మోషే గారు నడిపించారు. కానీ మనకెవరున్నారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటుగా ఉంటారు, మనలో ఉంటారు. హల్లెలూయా. మనల్ని నడిపిస్తారు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? మనల్ని నడిపిస్తారు. మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తారు, సమృద్ధిలో నడిపిస్తారు. లోకంలోంచి సంఘంలోనికి వచ్చినటువంటి మనల్ని సంఘము నుంచి దేవుని రాజ్యంలోనికి నడిపించునుగాక. వధువు సంఘ బిడ్డలుగా మనల్ని మార్చునుగాక. ఉన్నతమైన స్థానంలో నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు ఏర్పాటు చేయునుగాక. గొప్ప అభివృద్ధిని చేయునుగాక. కాబట్టి మనకి జోషెఫ్ అన్నగారిని ఏర్పాటు చేశారు. హల్లెలూయా. మనం కూడా దేవుని రాజ్యానికి దేవుని ఆత్మచేత నింపబడి వెళ్ళుదుముగాక. హల్లెలూయా. పెంతుకోస్తు దినాన్న యెరూషలేములో దిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనతో పాటుగా కలిసి ఎక్కడికి వెళ్ళాలని ఆశతో ఉన్నారు? దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని, 7 ఏండ్ల పెండ్లి విందులో పాల్గొనాలని ఆశతో ఉన్నారు. కాబట్టి దేవునిలోనికి వచ్చిన మనం ఏదో వచ్చాములే, చిన్న ప్రార్థనలు చేయించుకున్నాం, స్వస్థతలు వచ్చినాయి, ఆరోగ్యం వచ్చి నా కుటుంబం కట్టబడింది అనడం కాకుండా, అక్కడతో ఆగిపోకుండా దేవుని రాజ్యానికి కూడా వెళుదుముగాక. సరైనటువంటి వాక్యాలు మనం విడుదుముగాక. సరైనటువంటి ప్రార్థనలు మనం చేచుదుముగాక. హల్లెలూయా. ఆఖరిగా ముగించేసుకుందాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని విడిచిపెట్టొద్దు. పరిశుద్ధాత్మ దేవుని వరం ఉన్నటువంటి దైవజనుల్ని అస్సలు విడిచిపెట్టొద్దు. నేను చూస్తున్నాను కదా, చాలామందిని చూస్తున్నాం. ఆంధ్ర తెలంగాణలో చాలామంది దైవజనులు చూస్తున్నాం. కానీ సరైనటువంటి వాక్యము, సరైనటువంటి ప్రార్థన చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు, నడిపించేవాళ్ళు ఎవరు కూడా లోకంలో లేరు. కానీ మనకు ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప కృప అంటే అన్నగారిని మనకి ఇచ్చారు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా. తండ్రి చిత్తము నెరవేరాలి అనంటే, తండ్రి వాగ్దానం మనలో ఉండాలి అనంటే, మనము 7 ఏండ్ల పెండ్లి విందులో ఉండాలి అనంటే, ఒకవేళ యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి వస్తే అక్కడికి మనం వెళ్ళాలి అనంటే ఈ సంఘమును విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి బోధలు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలు ఏమాత్రం విడిచిపెట్టొద్దు. ఒకవేళ విడిచిపెట్టి ఎవరన్నా వెళ్ళిపోతే వారికి తెలియపరచండి, ఇది సత్యమైనటువంటిది, ఇది స్థిరమైనటువంటిది, ఇది అపోస్తుల బోధ. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పునాది బోధ అని అనేకులకి మీరు తెలియపరచుదురుగాక. ఎందుకంటే చాలామందికి అంత జ్ఞానం, అంత ఆలోచనలు ఉండవు. ఏదో నలుగురు వెళ్తున్నారంటే మేము వస్తామని వస్తారు. ఎక్కడ భోజనం దగ్గర ఏ సరైన మొక్క పడకపోతేనో, సరిగ్గా ఎవరు కుర్చీ వేయకపోతేనే వెళ్ళిపోతారు. హల్లెలూయా. అటువంటి వారందరికీ చెప్పండి, అమ్మ మనం వాటి కోసం రాలేదు, ఈ లోక సంబంధమైన బహుమతులు ఈవుల కోసం రాలేదు, పరలోక సంబంధమైన వాటి కోసం వచ్చాం. నువ్వు పరలోకం వెళ్ళాలి అని అంటే, దేవుని రాజ్యం వెళ్ళాలి అని అంటే, ఇదిగో నిజాం పట్టణంలో లైఫ్ ఏ మందిరానికి రా. అక్కడ ఆయన చెబుతున్న వాక్యాలు విను, ఆయన చేస్తున్న ప్రార్థనలు ఆలకించు, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ధన్యురాలుగా నువ్వు మారుతావని అనేకులకు మనం చెప్పుదుముగాక, సాక్షులుగా ఉండుదుముగాక. హల్లెలూయా. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండునుగాక. చూపు తండ్రివి, కనికర స్వరూపుడవు, నీలా ప్రేమించువారు ఎవరు యేసయ్యా. కరుణా కటాక్షములు నా తోడుగా నుంచి కాపాడుచున్నావు, స్తోత్రములయ్యా. అందరూ పడదాం. కృపచూపు తండ్రివి, కనికర స్వరూపుడవు, నీలా ప్రేమించువారు ఎవరు యేసయ్యా. కరుణా కటాక్షములు నా తోడుగా నుంచి కాపాడుచున్నావు, స్తోత్రములయ్యా. విశ్వాసము గలవాడను జీవితాంతము, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించెదను. విశ్వాసము గలవాడను జీవితాంతము, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించెదము. కృపచూపు తండ్రివి, కనికర స్వరూపుడవు, నీలా ప్రేమించువారు ఎవరు యేసయ్యా. కరుణా కటాక్షములు నా తోడుగా నుంచి కాపాడుచున్నావు, స్తోత్రములయ్యా. చప్పుడు కొడుతూ అందరూ కూడా విజయంగా దేవుని శక్తులు పొందుకుందాం. మరలా పాత అనుభవం, మరి అన్నగారు మనకు 2021 నుంచి ఇస్తున్నటువంటి ఆత్మ సంబంధాన్ని అనుభవం మరలా మనం పొందుకోవాలి.
బలపరచబడాలి. ఈ సంఘం అనేక ప్రాంతాలకు విస్తరించాలి. మరి రాత్రికాలం దైవజనులు చెబుతున్నట్లుగా దైవజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆయుధం లయపరచబడాలి. వ్యతిరేకంగా పనిచేస్తున్న చీకటి శక్తులు లయపరచబడలాగా అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ చప్పట్లు కూడా ఆరాధన చేద్దాం. నికరా స్వరూపుడవు ఇలా ప్రేమించువారు ఎవరు యేసయ్యా. కరుణా కటాక్షములు నా తోడుగా నుంచి కాపాడుచున్నావు స్తోత్రములయ్యా. కృప చూపు తండ్రి. అందరూ కూడా భాషలు మాట్లాడదాం. ఒలిబ్రా శాఖ దళ రభాషాంద ఎల్లిబ్రా శాంతాల రభాషాంద. ప్రతిబద్ధమైన దైవ శక్తులు చెగుడు శక్తులు పోవులాగిన అన్ని భాషలు మాట్లాడదాం. పరిశుద్ధాత్మ సంఘం మనది, అపోస్తుల బోధ మనది, అపోస్తుల శక్తి కలిగిన పునాది మీద వేయబడిన సంఘము ఈ నిజాం పట్టణంలో దేవుడు వర్ధిల్లింపజేస్తున్నాడు. యావత్ ప్రపంచం అంతటా వ్యాప్తి చెందేటట్లుగా చేస్తున్నాడు. ఓ లబ్రా బాబా బాబా బా అలెబ్రా కాబా బాబా బా ఎలిబ్రా కాబా దాడా సాదాలరా ఎలిబ్రా కమందాడా సాదాలరా ఎలిబ్రా కందాడా బాబా బాబా ఎలిబ్రా కందాడా బాబా బాదాడా ఎలిబ్రా బాషాందాలరా బా ఎలిబ్రా బాదాడా సాదా ఎలిబ్రా కాబా దాదాలరా బాషాదా. ఫైర్ 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 హో రబా బాబా బాబా ఓ రకబాదాలరా బాషాదాలరా బాదా ఎలిబ్రా బాబా 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 ఎలిబ్రా మాషాదా. హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ కమ్ అపాన్ మీ డాడీ. నీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. విశ్వాసము గలవాడవై జీవితాంతము కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లించెదను. కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ఆయన, సర్వోన్నతుడు అయిన దేవ, వెలుగులేని మా బ్రతుకుల్లో, దారి లేని మా బ్రతుకుల్లో నాయన అన్నగారి ద్వారా నాయన మరలా వెలుగును దారిని చూపించి బలపరిచి దగ్గరకు చేర్చుకుని కృపను చూపించే వరమును ఆ భాగ్యమును మాకు ఇచ్చిన దేవా నీకే వందనాలు. అయా మేము జీవితాంతం ఈ సంఘములో ఉండడానికి, అయా నీ రాకడ పర్యంతం ఇక్కడ ఉండడానికి, అయా సంఘమును దైవజనుల మీద ఆధారపడి ఆయనలో ఉన్న ఆత్మను చూసుకుంటూ ఆత్మ మీద ఆధారపడి ముందుకు వెళ్ళే భాగ్యమును దయచు. అయా మాలో ఉన్న పొరపాటు, సంఘములో ఉన్నటువంటి పొరపాటు, అయా ఇది అన్నగారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ అన్నిటిని దూరపరచు, సరిచేయండి. అయా ఏలీము అనుభవం మాకు దయచేయండి. అయా తెలిసి తెలియకో ఆ మిశ్రమ జనాంగముతో వేరే వాళ్లతో లోక సంబంధమైన వ్యక్తులతో కలిసి నిన్ను దూషిస్తున్నామేమో, సణుక్కుంటున్నామేమో, దయతో క్షమించి అయా యొక్క పరిచర్యను నానాటికి అభివృద్ధి చెందును గాక. సాయంకాల ప్రార్థనలు అద్భుతంగా జరుగును గాక. రేపటి దినం ప్రార్థనలు కూడా అనేక రకాలుగా గొప్పగా జరుగును గాక. కావలసిన వర్తమానములు దేవుడు మనకు అందించును గాక. దైవజనులు జోసెఫ్ అన్నగారిని బహుబలముగా దేవుడు వాడుకొనును గాక. యావత్తు ప్రపంచమంతా వాడుకొనును గాక. బలమైన దేవుని పునాది నిజాం పట్టణం ఉండును గాక. బలమైన కార్యములు జరుగును గాక. ఆమేన్.